వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాల కోసం ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఎగ్జామ్ సిరీసెస్ని చాప్టర్ వైజ్గా అందించడం జరుగుతుంది. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వచ్చు అతి తక్కువతో. సో మనం ఈరోజు ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని గురించి డిస్కస్ చేద్దాం. ఇండియన్ సొసైటీలో మ్యారేజ్ వివాహము అనేటువంటి లెసన్ని అడగడం జరుగుతూ ఉంది. మరి ఈ వివాహానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా మనం ఎగ్జామ్ సిరీసెస్ ద్వారా అందిస్తూ ఉన్నాం. మీరు కూడా ఎగ్జామ్స్ కోసం ఏ లెవెల్లో ప్రిపేర్ కావాలి, ఈ క్వశ్చన్స్ ద్వారా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇండియన్ సొసైటీకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ వివాహమును పరిగణించండి, కన్సిడర్ ఆఫ్ ద మ్యారేజ్ అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన క్వశ్చన్కి సంబంధించి ఒకసారి ఆప్షన్స్ చూడండి, అంటే స్టేట్మెంట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్స్ని చూద్దాం. వివాహం ఒక ముఖ్యమైన సామాజిక సంస్థ, ఇది ఒక సంబంధం, ఇది సామాజికంగా ఆమోదించబడింది, ఆచారం మరియు చట్టం ద్వారా మంజూరు చేయబడింది, ఇది కుటుంబం యొక్క కొనసాగింపును నిరాకరించే సాంస్కృతిక యంత్రాంగాల సమితి, ఇది భారతదేశంలో ఎక్కువ లేదా తక్కువ సార్వత్రిక సామాజిక సంస్థ అని చెప్పేసి మనం స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన స్టేట్మెంట్స్కి సంబంధించి పై వాటిలో సరైనవి గుర్తించండి అని అంటున్నాం. సో 1 మరియు 2, 1 మరియు 3, 1, 2, 3 మరియు 5, అలాగే డి వచ్చి 1, 2, 3, 4 మరియు 5. అంటే ఇచ్చిన స్టేట్మెంట్లలో సరైనవి ఏమిటి అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. మొత్తం మనం 5 స్టేట్మెంట్లను ఇవ్వడం జరిగింది. ఇచ్చిన స్టేట్మెంట్స్కి అనుగుణంగా ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారు అనేది ఒక్కసారి కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఈ క్వశ్చన్కి సంబంధించి మనం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. వివాహమును పరిగణించండి. సో మ్యారేజ్కి సంబంధించి వివాహం ఒక ముఖ్యమైన సామాజిక సంస్థ అని చెప్పేసి స్టేట్మెంట్ నెంబర్ 1 చెప్తా ఉన్నాం. ఎస్, భారతదేశంలో వివాహం ఒక ముఖ్యమైనటువంటి సామాజిక సంస్థ. సో ఇక నెక్స్ట్ రెండో స్టేట్మెంట్ చూడండి. ఇది ఒక సంబంధము, సామాజికంగా ఆమోదించబడింది. వివాహం అనేది ఒక సంబంధాన్ని కలుపుతుంది, అలాగే సామాజికంగా ఆమోదించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఆచారం మరియు చట్టం ద్వారా మంజూరు చేయబడినటువంటిది వివాహము అని అంటున్నాం. మనకున్నటువంటి ఆచారాలు, మనకున్నటువంటి సాంప్రదాయాలను బేస్ చేసుకొని వివాహాలు అనేవి జరుగుతూ ఉంటాయి. భారతదేశంలో చట్టాలకి అనుగుణంగా హిందూ వివాహ చట్టం 1955 ఉన్నది. సో ఇలా చట్టాలకి అనుగుణంగా ఇది ఆమోదం తెలుపబడినటువంటిది వివాహము అని అంటున్నాం. అంటే ఈ స్టేట్మెంట్ కూడా రైటే. ఇక 4వ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఇది కుటుంబం యొక్క కొనసాగింపును నిరాకరించే అని అన్నాం. నిరాకరించే కాదు, నిర్ధారించే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో నిరాకరించే అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఐడెంటిఫై చేయగలిగితే ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. ఇది కుటుంబం యొక్క కొనసాగింపును నిర్ధారించే సాంస్కృతిక యంత్రాంగాల సమితి అనేది రైట్. కానీ ఇక్కడ నిరాకరించే అని ఇచ్చినాం కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇగో ఇక్కడ ఈ చిన్న పదాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ రైటా రాంగా అని చెప్పేసి మీరు చేయడానికి. ఇక నెక్స్ట్, ఇది భారతదేశంలో ఎక్కువ లేదా తక్కువ సార్వత్రిక సామాజిక సంస్థ అని అంటున్నాం. ఇగో ఇది కూడా రైట్ స్టేట్మెంట్. సో సరైనవి అని అన్నాం కాబట్టి సరైనది వచ్చి మనకు 4 లేదు, మిగతా అన్నీ కూడా సరైనవి కాబట్టి 1, 2, 3, 5. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ఎగ్జామ్లో ఫైనల్గా ఫేస్ చేయబోతూ ఉంటారు. సో కాబట్టి ఈ స్టైల్లో, ఈ ప్యాటర్న్లో మీరు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలి. సో చాలా ఇన్డెప్త్గా క్వశ్చన్స్ ఉంటాయి, చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ని పట్టుకొని ఆ ఇన్డెప్త్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇది దానికి ఒక ఎగ్జాంపుల్. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వివాహం యొక్క ప్రాథమిక లక్ష్యంను గుర్తించండి అని అన్నాం. సో ప్రైమరీ టార్గెట్ అని అంటున్నాం. మ్యారేజ్ ప్రైమరీ టార్గెట్ ఏంటి అని అంటున్నాం. సో ధర్మం, విధి, పై రెండు కాదు అని చెప్పేసి మనం ఇక్కడ
డైరెక్ట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్స్ చూస్తే మనకు అన్నీ సరైనవే, లేకపోతే పై రెండు సరైనవే, విధి ధర్మం అనేటువంటి అంశాలు బేసిక్గా గుర్తొస్తూ ఉంటాయి. సో మనకి సబ్జెక్ట్ మీద పట్టున్నట్లయితే వివాహం యొక్క ప్రాథమిక లక్ష్యంని గుర్తించండి అని అంటే, వివాహం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి అని అంటే ధర్మం లేదా విధి అండి. సో ఏమని అంటున్నాం, ధర్మం లేదా విధి. ఇగో ధర్మం అలాగే లేదా విధి అని అంటున్నాం. సో ఈ ధర్మం లేదా విధి కోసం ఇక్కడ ఏంటి అని అంటే దీన్ని ప్రాథమిక లక్ష్యంగా గుర్తించడం జరుగుతూ ఉంది. కాబట్టి పై రెండు కూడా సరైనటువంటి ఆన్సరే అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించగలుగుతారు. ఓకే, ఇలా బేసిక్ క్వశ్చన్స్, చాలా కామన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇంకో క్వశ్చన్ కూడా చూపెడదాం. సో భారతదేశంలో బహుభార్యత్వం వంటి సాంప్రదాయ వివాహాలకి సంబంధించి పరిగణించండి అనేది క్వశ్చన్. భారతదేశంలో బహుభార్యత్వం, సో ఎక్కువ మంది భార్యలకి సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగింది. వివాహం అనేటువంటి టాపిక్ మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి. సో చట్టబద్ధంగా కొనసాగుతూ ఉన్నాయి, చట్టబద్ధంగా నిషేధించబడ్డాయి. రెండో స్టేట్మెంట్స్ ఇచ్చినాం, సరైనవి గుర్తించండి అని అంటున్నాం. విచ్ ఈస్ కరెక్ట్ అని అంటున్నాం. ఒకటి మాత్రమే, రెండు మాత్రమే, పై రెండు కాదు, పై రెండు సరైనవే అని చెప్పేసి మనం ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి మీరు ఏమనుకుంటున్నారు, మీ ఆన్సర్ని ఒకసారి కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో భారతదేశంలో బహుభార్యత్వం వంటి సాంప్రదాయ వివాహాలు అనేవి చట్టబద్ధంగా నిషేధించడం జరిగిందండి. ఏం చేసినారు అని అంటున్నాం, చట్టబద్ధంగా నిషేధించడం జరిగింది అని అంటున్నాం. సో చట్టబద్ధంగా భారతదేశంలో వివాహాలు అనేవి నిషేధించబడినాయి కాబట్టి ఈ నిషేధించబడినటువంటి వివాహాలకి సంబంధించి మనకి చట్టాలను కూడా తీసుకురావడం జరిగింది. సో భారతదేశంలో నిషేధించబడినటువంటి చట్టాలకి సంబంధించి ఇయర్స్ని అలాగే చట్టాలని కూడా మనల్ని అడగడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనం వివాహం గురించి అని అంటున్నాం కాబట్టి వివాహానికి సంబంధించి హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఉందండి మనకి. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు. 1955లో రావడం జరిగింది. కొన్ని యాక్ట్స్ గురించి ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడదాం. ఎందుకు అని అంటే వివాహాలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ చట్టబద్ధంగా నిషేధించడం జరిగింది కాబట్టి ఆ నిషేధానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. సో ఒకటి ఏమంటున్నాం, హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఏమైంది, ఎప్పుడు వచ్చింది అని అంటే 1955లో రావడం జరిగింది. భారతదేశంలో వివాహాలకి సంబంధించినటువంటి చట్టం. ఇక దీంట్లో ఈ చట్టాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ప్రీవియస్గా ఇలాంటి క్వశ్చన్స్ అడిగేవారు ఎగ్జామ్లో. అయితే ఇప్పుడు ఇలా అడిగారు, కొన్ని చట్టాలు కొన్ని ఇయర్స్ని ఇచ్చి వాటిని ప్రాపర్గా జతపరచమని అంటారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే చట్టాలు ఇచ్చి ఇయర్స్ని ఇచ్చి ఇవి ప్రాపర్గా ఉన్నాయా లేదా గుర్తించండి అని స్టేట్మెంట్ లెవెల్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది రావడం జరిగింది. మరి అలాగే భారతదేశంలో ది పార్షీ మ్యారేజ్ యాక్ట్ అండ్ డివోర్స్ అనేటువంటి ఒక యాక్ట్ కూడా రావడం జరిగింది. ఎప్పుడు అని అంటే 1930లో. దేనికి సంబంధించి అని అంటున్నాం, ఇండియాలో పార్షీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ అనేది ఒకటి రావడం జరిగింది. ఇది ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం, 1936లో వచ్చినది అని అంటున్నాం. ఓకేనా, భారతదేశంలో మ్యారేజ్ యాక్ట్స్కి సంబంధించి పార్షీ మ్యారేజ్ యాక్ట్ లేదా డివోర్స్ గురించి అడిగితే మనం 1936 అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇదే భారతదేశంలో ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి కూడా అడుగుతారు. సో భారతదేశంలో ముస్లిం మ్యారేజ్ యాక్ట్ అనేది మనకి 1939లో రావడం జరిగింది. ఇండియన్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది, 1939లో. పార్షీ వచ్చిన తర్వాత ముస్లిం మ్యారేజ్ యాక్ట్ వచ్చింది. ఇవి స్వతంత్రానికి పూర్వం భారతదేశంలో వచ్చినటువంటి యాక్ట్. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత హిందూ వివాహ చట్టం 1955లో వచ్చింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇలాంటి యాక్ట్స్ని తీసుకొచ్చి చట్టబద్ధంగా వివాహాలను జరిపించడం, అలాగే డైవర్స్కి సంబంధించి విడాకులకి సంబంధించినటువంటి అంశాలని కూడా చట్టరూపంలో చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చట్టబద్ధంగా నిషేధించబడ్డాయి అని చెప్పేసి అంటా ఉన్నాం. కాబట్టి సో చట్టబద్ధంగా కొనసాగుతున్నాయా బహుభార్యత్వానికి సంబంధించినవి అని అంటే లేదు, కొనసాగడం లేదు, చట్టబద్ధంగా నిషేధించబడ్డాయి అని అంటున్నాం. సో కాబట్టి దీనికి సంబంధించి ఒకసారి మనం ఆన్సర్ని అబ్జర్వ్ చేస్తే చట్టబద్ధంగా కొనసాగుతున్నాయి, చట్టబద్ధంగా నిషేధించబడ్డాయి.
కొనసాగడం లేదు కాబట్టి ఇగో ఈ స్టేట్మెంట్ తప్పు, సరైనవి అని అన్నారు కాబట్టి చట్టబద్ధంగా నిషేధించబడ్డాయి అని అంటున్నాం కాబట్టి ఇగో సరైనవి 2 మాత్రమే రైట్. ఆన్సర్ ఈజ్ బి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఆన్సర్ ఏమంటున్నాం? బి అని అంటున్నాం. మన భారతదేశంలో చట్టబద్ధంగా బహుభార్యత్వం అనేటువంటి కాన్సెప్ట్ కొనసాగబడడం లేదు. ఇది స్టేట్మెంట్ నెంబర్ 1 కాబట్టి ఇది తప్పు. మనకు సరైనవి అన్నారు కాబట్టి చట్టబద్ధంగా నిషేధించబడ్డావి కాబట్టి ఇగో సరైనవి ఇగో 2 మాత్రమే సరైనటువంటి ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో బహుభార్యత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ భారతీయ విడాకుల చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం రా. భారతీయ విడాకుల చట్టం ఏ ఇయర్లో ఆమోదించబడింది? మనం ఇప్పుడు హిందూ వివాహ చట్టం 1955 గురించి మాట్లాడినాం. ఇక్కడ ఏమంటున్నాడు? భారతీయ విడాకుల చట్టము అని చెప్పేసి అంటా ఉన్నారు. భారతీయ విడాకుల చట్టం ఎప్పుడు ఆమోదించబడింది అని అంటే దీనికి సంబంధించి 18th సెంచరీ 3 ఆప్షన్లు, ఒక ఆప్షన్ 19th సెంచరీకి సంబంధించి కనబడుతూ ఉన్నాయి. అంటే మనకు ఇచ్చిన అన్ని ఆప్షన్స్ కూడా ఏ టైంలో అంటే బ్రిటిష్ వారు ఇండియాని రూలింగ్ చేసినటువంటి టైంలో వచ్చినటువంటి చట్టం గురించి అడుగుతా ఉన్నాం. అంటే ఇక్కడ మనం 18th సెంచరీకి వెళ్ళాల్సి ఉంటుంది. భారతదేశంలో విడాకుల చట్టం అనేది 1869లో వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం? 1869లో వచ్చింది. ఇది గుర్తుంచుకోండి. ఇండియన్ డైవర్స్ యాక్ట్ అనేది ఎప్పుడు రావడం జరిగింది అని చెప్పేసి అడుగుతారు. అలా అడిగితే మనం 1869 అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం. హిందూ వివాహం యొక్క మొదటి మరియు అత్యున్నత లక్ష్యం ఏది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం రా. హిందూ వివాహానికి సంబంధించినటువంటి మొదటి మరియు అత్యున్నత లక్ష్యం ఏమిటి అని అంటున్నాం. సో ఆప్షన్ ఏ ధర్మం, ఆప్షన్ బి ప్రజ, ఆప్షన్ సి పై 2, ఆప్షన్ డి పై 2 కాదు. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేసేందుకోసం చాలా సింపుల్గా ఇస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మనం ఏంటంటే చాలా క్లియర్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ హిందూ వివాహ చట్టానికి సంబంధించి హిందూ వివాహం యొక్క మొదటి అత్యున్నత లక్ష్యం ఏమిటి అనేది మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఏ ధర్మం, బి ప్రజ, సి పై 2, డి పై 2 కాదు అని చెప్పేసి ఇచ్చినటువంటి ఆప్షన్స్కి సంబంధించి ఆన్సర్ ఏంటి అని అంటే మొదటి మరియు అత్యున్నత లక్ష్యం వచ్చి ధర్మము, ప్రజ అని చెప్పేసి మాట్లాడాలి. సో కాబట్టి ఈ 2 కూడా మనకు సిలో ఇచ్చినాం పై 2 అని చెప్పేసి ఆన్సర్ వచ్చి సి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఆన్సర్ ఏమంటున్నాం? సి అని అంటున్నాం. సో హిందూ వివాహం యొక్క ధర్మం, ప్రధానమైనటువంటి ధర్మం ప్రకారం ఈ హిందూ వివాహాలకి సంబంధించి ఇది మొదటి మరియు అత్యున్నత లక్ష్యంగా చెప్పడం జరుగుతూ ఉంది. హిందూ వివాహాలకి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఇతను తన భార్యతో కలిసి పంచయజ్ఞాలను చేయాలి అని చెప్పేసి కూడా అంటారు. సార్ పంచయజ్ఞాలు అంటే ఏమిటి? మీకు తెలిస్తే ఒకసారి మీ కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో పంచయజ్ఞాలకి సంబంధించి మనం ఏమంటున్నాము అని అంటే ఒకటి బ్రహ్మయజ్ఞం అని అంటున్నాం. బ్రహ్మయజ్ఞం అని అంటున్నాం. రెండోది ఏమిటి అని అంటే దేవయజ్ఞం అని అంటున్నాం. రెండోది వచ్చి దేవయజ్ఞం. మూడోది వచ్చి పితృయజ్ఞం. సో అలాగే నాలుగవది వచ్చి ఏమంటున్నాం అని అంటే భూతయజ్ఞం. 4 వచ్చి భూతయజ్ఞం. 5 వచ్చి ఏమని అంటున్నాం అని అంటే నృయజ్ఞం అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ యజ్ఞాలకి సంబంధించి 5 పంచయజ్ఞాలను చేసేందుకోసం అని చెప్పేసి హిందూ వివాహంలో మొదటి అత్యున్నత లక్ష్యంగా ధర్మంని చూస్తూ ఉన్నాం, అలాగే ప్రజని చూస్తూ ఉన్నాం. సో ఇలా తను వివాహం ఆడినటువంటి తన భార్యతో ఈ పంచయజ్ఞాలను చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి హిందూ వివాహంలో అత్యున్నత అంశంగా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా వివాహానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మీరు అప్డేట్ అవ్వండి. నెక్స్ట్ మరొక చాప్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.